వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తలచిన కార్యాలు వెంటనే జరగాలంటే ఏం చేయాలి? నాకు కామెంట్స్లో వచ్చిన ప్రశ్న అనమాట ఇది. చాలామంది అడుగుతున్నారండి, మేము ఏదైనా ఒక పని అనుకుంటున్నాం, అది వెంటనే జరగాలంటే ఏం చేయాలి? రమగారితో చెప్పించండి. ఏం చెప్తారు? ఏమైనా పూజలు చేయాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. అంటే కాదు జయ, ఏవో తంత్రాలు, ఫలానా తంత్రం, ఈ తంత్రం చేస్తే మనం అనుకున్న పని అనుకున్నట్టు అయిపోతుంది, ఇలాంటివి మనకి చాలా చోట్ల కనపడతాయి. మీరు అనుకున్న పని అయిపోవాలంటే ఇది చదువుకోండి, ఈ రావి చెట్టుకి పాలు పోయండి, వేప చెట్టుకి నీళ్లు పోయండి, అది చేయండి, వాకిట్లో పాలు చుక్కలు పోయండి. వీటన్నిటిని నేను కాదంటల్లా, అవేవో జరుగుతాయేమో, అవి చూసి నేను కూడా ఏదైనా విచిత్రమైన చెప్పేస్తానేమో అనుకుంటారు. ఇప్పుడు నాకు కూడా అలాగే తలచిన పనులు ఉంటాయి, నేను కూడా అనుకుంటా. నేనేం చేస్తానో చెప్తా. థ్యాంక్స్ రమగారు, చెప్పేసేయండి. నేనేం చేస్తాను, ముందు పాజిబిలిటీ ఆలోచిస్తా. అసలు ఇది అవుతుందా? అవ్వనంత ట్రికీగా ఉండే వ్యవహారాన్ని నేను పెట్టుకోను. ఏదైనా ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేను నేర్చుకోవాలి అనుకున్నాను అనుకో, ఒక శ్లోకం, స్తోత్రం 30 శ్లోకాలు ఉన్నాయి అందులో, గడగడ చదివితే రాదు. ఒక్కో శ్లోకము నేర్చుకుంటా. రోజుకు 2 శ్లోకాలు పెట్టుకుని ఆ 2 తరో అయ్యి తర్వాత 3, 4లోకి వెళ్తా. ఏదైనా ఒక పని, ఏదైనా ఒక బజార్ వెళ్ళటం, ఓ ఊరు వెళ్ళటం, ఒకటి కొనుక్కోవటం, ఎవరితోటైనా ఒక విషయం గురించి మాట్లాడటం, ఓ పెళ్లి సంబంధం కదపటం, ఓ బిజినెస్గా స్టార్ట్ చేసుకోవటం, ఇలాంటివి ఏదైనా మొదట పాజిబిలిటీ, అసలు ఎంతవరకు సాధ్యం అనేది ఇది అవుతుందా అని. ఎప్పుడైనా మన తలచిన పనిలో మనం తలుస్తామో అందులో ఇంకా వేరే పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది చూడాలి మొదట. ఇప్పుడు నేనే బజార్ వెళ్ళటం అనుకో, నేను ఒకదాన్ని కాళ్ళు చేతులు ఆడిస్తే వెళ్ళిపోతా. నేనే నేర్చుకోవడం అయితే నేనే కాళ్ళు చేతిలో నోరో ఆడిస్తే చేసేస్తా. ఇప్పుడు నేను బజార్ వెళ్ళి నిన్ను గలవాలి, నువ్వు అక్కడ ఉండాలి కాదు? అంతేగా, నిన్ను, మీ అమ్మగారిని, మీ అక్కయ్యని, మీ మామయ్యని కూడా కలవాలి. ఈ 5గురు అక్కడ ఉండాలి కదా, ఉండాలి. అవునవును, పాసిబిలిటీస్ చూసుకోవాలి. మనం ఒక విషయం ఒప్పించాలి, ఎవరితోటైనా డబ్బులు పెట్టుబడి పెట్టించాలి, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలి, లేదా తీసుకున్నప్పుడు ఇప్పుడు తీర్చలేమో, ఫలానప్పుడు తీరుస్తాము, ప్రస్తుతాన్ని నువ్వు ఊరుకో అని చెప్పాలి. అప్పుడు వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా మనం ఒకసారి అటువైపు కూడా నిలబడి కొంచెం ఆలోచిస్తే అప్పుడు మనం తలచిన పని ఎంత మటుకు వస్తాం మనకే తెలిసిపోతుంది. దీంతోపాటు దైవ సహాయం తీసుకోవటం. ఇంట్లో నుంచి ఈ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఓ దీపారాధన చేయటం, మీ పద్ధతి ఏదైతే అది ప్రార్థన చేసుకోవటం, ఒక నమస్కారం చేసుకోవటం. ఇంట్లో దేవుడికి మన కష్టం, మన ఇబ్బంది, దేవుడా ఈ పని మీద వెళ్తున్నాను, దీన్ని సజావుగా చెయ్యి అని చెప్పటం. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పటం, చెప్పి వాళ్ళు అంతా సరిగానే అవుతుందిలే అంటే మనకి ఒక పాజిటివ్ సైన్ ఉంటుంది లోపల. వీటితోటి కొంత రకంగా పనులు అవుతాయి. ఇంకా ప్రచండమైన దైవ సహాయం తీసుకోవాలి. దేవుడా నేను ఈ పని మొక్కు అనుకున్నాను, ఇక తీరితే నీకు 2 కొబ్బరికాయలు కొడతాను, అలాంటివి కాకుండా ఎవరికైనా నేను కూడా సహాయం చేస్తాను లాంటివి మొక్కుకోవటం. దైవ దర్శనానికి వస్తాను అని ఏదైనా ఇవ్వడం అనే దాని మీద కాన్సెప్ట్ నాకు నమ్మకం ఉండదు జయ. భగవంతుడిగా దేవాలయాల్లో కొబ్బరికాయలు కొడతాను, అది చేయిస్తాను, ఇది చేయిస్తాను కాదు, నేను వచ్చి నీకు దర్శనం చేసుకుంటాను, నా శ్రద్ధని నీకు ఇస్తానని పెట్టుకుంటాను. ఏదైనా ఒకటి చదువుతా, చాలా మంచి విషయం. ఒకటి చదువుతాను. నేనేం చేస్తానంటే నా ఐడియానే చెప్తున్నా. ఇది ఇప్పుడు ఈ పని అయితే ఇది చదువుతాను అని చెప్పకూడదు. నువ్వు ఇది చదువు, ఏదైనా మొదలుపెట్టు, అది నీకు వెనకాల తోడుగా ఉంటుంది. నేను సాధారణంగా రామాయణాన్ని ఫాలో అవుతా. రామాయణంలో సకలార్థ సిద్ధి రామాయణం అని ఒక విధానం ఉంది. ఆ ప్రకారం సకలార్థ సిద్ధి రామాయణంలో ఈ అన్ని విషయాలు మనం అనుకున్న పనులు నెరవేరటానికి ఇందులో ధర్మకార్యం అనేది ఒక పాయింట్ ఉంటుంది. అందులో నీకు లాభం, ఇతరులకి నష్టం ఉంటే ఆ పని జరగదు మనం అనుకున్నా కూడా, ఒకవేళ అయినా చెడిపోతూ ఉంటుంది. అంటే భగవంతుడి మీద భారం వేసినప్పుడు కదా. అదే నువ్వే చేస్తే నువ్వు ఎదుటివాడిని మోసం చేస్తావు, నువ్వే సంపాదించుకుంటావు, అలాంటి వాళ్ళు కోకొల్లలుగా కనపడతారు. అవును. బట్ ఇలాంటి వ్యవహారంలో మనం దేవుణ్ణి కనుక మన వ్యవహారంలోకి లాగితే ఒక ధర్మబద్ధమైనది, దానివల్ల ఇతరులకి నష్టం కానీ, బాధ కానీ, కష్టం కానీ కలగనిది, నీ ప్రాస్పరిటీ, నీ పిల్లల అభివృద్ధి, నీ వ్యాపార అభివృద్ధి, నీకే విద్యాభివృద్ధి, నీకే మనశ్శాంతి, చిత్తశాంతి. పిల్లలకి ఏవో హ్యాబిట్స్ ఉన్నాయి, భర్తలకి ఏవో హ్యాబిట్స్ ఉన్నాయి,
వ్యాపారం కలిసి రావట్లేదు, డబ్బులు కలిసి రావట్లేదు. ఆల్రెడీ నీ దగ్గర కోట్లుంటే ఇంకా కోటాను కోట్లు రావాలంటే కాదు సుమి. అలా కాదు. ఇలా మన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడా నా చేయి పట్టుకో, నాతో ఉండు, నాకు సహాయం చేయి, నా వెన్నుదన్నుగా ఉండు నువ్వు అని భగవంతుడిని ప్రార్థించే విధానాల్లో రామాయణం లాంటి గ్రంథాలు చదువుకోవటం, రోజు రామాయణం చదవటం, అది మనకి అన్ని కార్యాల్లోనూ హెల్ప్ చేస్తుంది. రామాయణం ఒక విపరీతమైన పాజిటివిటీ ఉన్నటువంటి గ్రంథం. ఆ పాజిటివ్ థింగ్ని మీతో పాటు ఉంచుకోండి. ఓకే. లేదా భగవద్గీత చదవండి. భగవద్గీతలో కూడా కొన్ని ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయి కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చదవండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం కోసం భగవంతుడు పుడతాను, ప్రతి యుగంలోనూ పుడతానన్నాడు. నమ్మితే అతను మీ వెనకాల ఉంటాడు. అంతే. ఓవేళ పని అవ్వకపోతే దేవుణ్ణి తిట్టద్దు, ప్రయత్నాన్ని తిట్టుకోండి, ప్రయత్నాన్ని సరిచేయండి. ప్రయత్న లోపాన్ని గుర్తించుకోవాలి. మనం సరిగా చేయలా, ఎక్కడో సరిగా చేసాం, మనం తప్పు చేసాం. లేదా ఎదుటివాడు పాజిటివ్గా లేడు, వాడు పాజిటివ్గా ఉండాలని కోరుకోవటం మొదలుపెట్టండి. మీరు ఏం జరిగినా మనం మంచిగా అనుకో. ఇవాళకి ఆగింది, ఓకే, రేపు జరుగుతుందేమో. నువ్వు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే పనులు అవుతాయి, మీ మీద మీకు విశ్వాసం ఉంటే పనులు అవుతాయి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా పని అవుతుంది. ఓకే. ఏది ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, 4-5 అది మనది కాదు, ఇది మనది కాదని మానేయండి, కొత్తది మొదలు పెట్టండి, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూడు, నెగిటివిటీకి తావు లేదు, నిరాశకి తావు లేదు, మీకు కుంగుబాటు రాదు, మీ ప్రెషర్ మీ వాతావరణం మీద పడదు, హాయిగా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాను జయ. ఇది మొన్నటి దాకా చెప్తున్నా ఏం చేశాను. అయోధ్యకాండలో మొదటి 2 సర్గలు శ్రీరామ గుణవర్ణనం చదివేదాన్ని. ఇప్పుడు పరశురామ పరాజయం చదువుతున్నాను. ఓకే. ఓ 30 రోజులు 40 రోజులు అలా పెట్టుకుంటాను నేను. అది అయిపోయింది, ఇది స్టార్ట్ చేస్తా. బాగుంది. చేస్తూనే ఉంటాం, అది నడుస్తూ ఉంటుంది. తర్వాత దీంతో పాటు నాకు పాజిటివ్గా అనిపించేది ఏంటంటే పంచాయుధ స్తోత్రం అనే ఒక స్తోత్రం. విష్ణువుకి సంబంధించింది. ఇది అన్ని పనులు అని కాదు, ఏదో పని మీద వెళ్తున్నాము, ఏదో ఇబ్బంది వచ్చింది, పిల్లలు ఎక్కడైనా ఇరుక్కున్నారు రాలేదు, మనవాళ్లే ఎక్కడైనా ఉండిపోయారు రాలేదు, వాళ్ళకి అక్కడ పని ఒక బాధపడుతున్నారు. అలాంటప్పుడు మనకి సహాయం కోసం పంచాయత స్తోత్రాన్ని తీసుకోవచ్చు, చాలా సహాయం చేస్తుంది. అది ఎట్లా చేయాలంటే ఊరికే ఒకసారి కాకుండా 5 times 5 సార్లు విష్ణువు యొక్క 5 ఆయుధాలకి సంబంధించిన స్తోత్రం. శంఖం, చక్రం, గద, ఖడ్గము, ధనస్సు, ఈ 5 ఆయుధాలు ఉంటాయి ఆయనకి. శంఖచక్రాలు పట్టుకుంటాడు, మనకు కనపడుతుంటాడు. గద నిలబెట్టినట్టుగా సత్యనారాయణ స్వామి పటాల్లో కనిపిస్తుంది కదా. అవునండి. ఖడ్గము, నందకం అనే ఖడ్గము, శార్ంగం అనే ధనస్సు, కౌమోదకి గద పేరు. శంఖచక్రాలేమో సుదర్శనము, పాంచజన్యము కదా. అవును. నందకము, శార్ంగము, కౌమోదకి. నందకం ఖడ్గం, శార్ంగం అనేది ధనుసు, ఈ కౌమోదకి అనేది గద. శార్ంగాయుధపాణి అని కనపడుతుంటాడు విష్ణుమూర్తి పేరు, ఆ శార్ంగం ఇదన్నమాట. ఓకే. దీన్ని కూడా మనం సహాయకారిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే ఎలా అంటే నీకు కావలసినప్పుడు చేయడం కాదు, ఇది నీ నిత్యానుష్ఠానంలో ఉండాలి. ఎస్, అవును. రోజు చదువుతావు, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే చదువుతావు. ఇది ఇంకా ఎప్పుడెప్పుడు వాడచ్చో చెప్తాను నేను. మనం ఏదైనా ఒక పని కోసం వెళ్ళేటప్పుడు, ప్రయాణంలో, ఏదైనా యాత్రకు వెళ్ళేటప్పుడు, దేవాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంగా ఉన్నప్పుడు, ఎవరికి యాక్సిడెంట్ అయినా తర్వాత పిల్లలకి దిష్టి తగిలి పిల్లలు తెగేడు చేస్తుంటారు, నిద్రలో ఏడుస్తారు. అవును. అలాంటప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే చాలా ఫలితం కనిపిస్తుంది. విష్ణు సహస్రనామంలో లాంటిదే ఇది కూడా. 5 శ్లోకాలు పెద్దవి, తర్వాత ఫలశ్రుతి. ఇవి చదవటం వల్ల మనకి ఏ ప్రయోజనం లభిస్తుందో చెప్పే ఒక 4 శ్లోకాలు, మొత్తం ఆల్ టుగెదర్ 9 శ్లోకాలు. నేను ఇది చదువుతా. ఇది రోజు చదివే అలవాటు. ఏదైనా ఇట్లా సమస్యగా ఉంది, రాత్రులు నిద్ర పట్టలేదు, ఏదో గాభరాగా ఉంది, పిల్లాడు ఏడుస్తాడు, ఎవరి పిల్లాడైనా, నా పిల్లాడు నీ పిల్లాడు తేడాలు, ఎవరి పిల్లాడైనా ఏడుస్తాడు, పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకుని అది చదివితే మెల్లిగా వాడు సెట్ అయిపోతాడు. ఇలాంటి ఏవైనా అలవాటు చేసుకుంటే మనం తలచిన పనులు అవుతాయి. మీరు ఏవి దైవ సహాయాలు తీసుకోరు, మీకు వద్దు,
లేకపోతే అప్పుడు మీ మీదే మీరు నమ్మకం పెట్టుకోండి. నేను ముందే చెప్పాక పాజిటివ్గా ఉండండి. మొత్తం చుట్టూత పరిస్థితులన్నీ మనకు అనుకూలమయ్యేదాకా వెయిట్ చేయండి. అనుకూలం చేయడానికి ప్రయత్నం చేయండి. తలచిన పనులు అయిపోతాయి ఆటోమేటిక్గా. ట్రై చేయాలి కదా, ఖచ్చితంగా ప్రయత్నం అయితే ఉండాలి కదండి. ప్రయత్నం ఉండాలి కదా. దీంతోపాటు ఇంకొకటి నాకు రెగ్యులర్ ప్రాక్టీస్, ఇంకో శ్లోకం చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నా సరే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం. పదే పదే రాముడికి నమస్కరిస్తే ఆయన మన ప్రాబ్లమ్స్ని సెట్ చేస్తాడు. కనీసం నీకు ఒక తాత్కాలిక ఉపశమనాన్నైనా ఇస్తాడు. నువ్వు ఎంత నమ్ముతావో నీకు అంత కుదురుతుంది. ఓకే. ఇదేంటంటే దూరంగా ఎక్కడో మిణుకుమంటున్నటువంటి జ్యోతిని చూసి అక్కడ ఒక వెచ్చదనం ఉందన్న నమ్మకంతో పనిచేయటం. దానికోసం నడుచుకుంటూ వెళ్ళిపోతాం మనం. అక్కడ వెలుగు ఉందని. ఆ వెలుగే ఇట్లా భగవంతుడి స్వరూపం. మనం ఏదైనా ఒకటి పెట్టుకుంటే హాయిగా అవుతుంది. నీకు చేయలేదనుకో. ఇప్పుడు క్రియలు కాదు ఇవి, మనమే చేసుకునేది. అవును. ఫలానా చెట్టు, ఫలానా ఆకు, పువ్వు ఏమీ లేదు. నీ నోరు, నీ బుద్ధి. నువ్వే చదువుకుంటావు. పిల్లలకి నేర్పించండి, హాయిగా ఉంటుంది. నాన్న చదువుకో, రోజువారీ చదువుకుంటూ ఉండు. చదివితే ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించకుండా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ శ్లోకాల వల్ల ఉపయోగం ఉంటుంది మనకి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.